ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు మనకు లైవ్లో జూమ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక నిన్న డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క భద్రాద్రి పవర్ ప్లాంట్ను సందర్శించారు. దాంట్లో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ సంస్థలపైన బాగా అప్పులు చేసింది అంటూ విద్యుత్ సంస్థలపైన అసలు అప్పులు ఉండొద్దంటూ వ్యాఖ్యానించారు. విద్యుత్ కొనడానికి గత ప్రభుత్వం 30,000 కోట్లు ఖర్చు చేసిందని, రాష్ట్ర విభజన నాటికి 7,250 కోట్లు అప్పు ఉండగా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కోసం 50,000 కోట్లు అప్పులు చేసిందంటూ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. అయితే దీనిపైన మాజీ విద్యుత్ శాఖ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చాలా తీవ్రంగానే స్పందించారు. విద్యుత్ రంగం పైన అప్పు చేయని రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా, ఉంటే చూపించండి అంటూ సవాల్ విసిరారు. అప్పుల పేరు చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సంబంధించి, తర్వాత 24 అవర్స్ కరెంట్ నుంచి ఎస్కేప్ కావడానికే ఈ రకంగా అప్పులు అంటూ ఒక నెపాన్ని గత ప్రభుత్వం పైన నెడుతున్నారు అంటూ కూడా ఆయన నిన్న మాట్లాడారు జగదీష్ రెడ్డి గారు. రైట్, బాలరాజ్ యాదవ్ గారు, నిన్న మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలకి నిన్న జగదీష్ రెడ్డి గారు చాలా తీవ్రంగానే కౌంటర్ ఇచ్చారు. విద్యుత్తు పైన అప్పులేని రాష్ట్రాన్ని చూపించండి అంటూ. నిజంగా విద్యుత్ పైన అప్పులేని రాష్ట్రం అంటూ దేశంలో ఉందా? ముందుగా రాజేష్ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ప్యానెల్లో పెద్ద వేణుగోపాల్ రెడ్డికి నమస్కారం. ప్రధానంగా ఇవాళ చర్చించాల్సిన అంశాలు ఏంటంటే, అలువాని హామీలను ప్రజలకిచ్చి సుమారు 425 పైచిలకు హామీలను ఇచ్చి ఆ హామీలను అమలు చేయని పరిస్థితులలో ఆ అమలుని తప్పించుకోవడం కోసం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పైన, గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి పైన, వివిధ శాఖల పైన కూడా ఈ శ్వేతపత్రాల పేరుతోటి ఒక లేఖల డ్రామా ఆడుతురనేది ఇలా స్పష్టంగా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా నేను అంటాను, అప్పులను మాట్లాడే ముందు వీళ్ళు డిసెంబర్ 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేస్తే ఈ రోజు వరకు వారు చేసిన అప్పులు 1,400 కోట్లు. ఒక్క పథకాన్ని అమలు చేయలేరు. ఒక మనిషికి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి 3.5 కోట్ల పైచిలుకున్న జనాభాలో ఒక మనిషికి కూడా ఒక ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి 1,400 కోట్లు అప్పు చేసి, మరి అలా 1,400 కోట్ల అప్పుతో పాటుగా ఇంకా 3 నెలలకు ఆల్రెడీ 13,000 కోట్ల అప్పును ఆల్రెడీ ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే ఏదైతే త్రైమాసిక 3 నెలలకు సంబంధించి జనవరిలో 4,000 కోట్ల అప్పు చేయాలని, ఫిబ్రవరిలో 3,000 కోట్ల అప్పు చేయాలని, మార్చిలో 6,000 కోట్ల అప్పు చేయాలని, టోటల్గా 3 నెలలకి అలా అడ్వాన్స్ అలా ఆర్బీఐ నుంచి 13,000 కోట్లకు అప్పుకు ఆల్రెడీ బాండ్ రాసుకున్నారు. 7వ తారీఖు నాడు వీళ్ళు అధికారంలోకి వస్తే 12వ తారీఖు రోజు 500 కోట్ల అప్పు చేసినారు. 19వ తారీఖు రోజు 900 కోట్ల అప్పు చేసినారు. మొత్తం 1,400 కోట్లు. ఏమైనా పథకాలు అమలు చేసినారా? ఏమైనా ఉచిత విద్యుత్ ఇచ్చినారా? లేకపోతే ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చినారా? ఒక తులం బంగారం ఇచ్చినారా? ఆసరా పింఛన్ ఇచ్చినారా? రైతు భరోసా నిధులు విడుదల చేసినారా? లేకపోతే రైతు రుణమాఫీ చేసినారా? ఏమి చేయలేరు. మరి ఎట్లా చేసినారు అప్పు? ఎవరి కోసం చేసినారు? ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ అప్పుల పేరుతోటి తెలంగాణ ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ పరిశ్రమలు పారిపోయే పరిస్థితి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ కావచ్చు, నేషనల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇలా తెలంగాణను చూసి బెదిరుకునే పరిస్థితి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటారో కాంగ్రెస్ పార్టీ ఇలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ టీ న్యూస్ ద్వారా తెలంగాణ ప్రజానికానికి ఇలా స్పష్టంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. రెండో అంశం కూడా నేను చెప్తా ఉన్నా రాజేష్ గారు, ఇలా వీళ్ళు మాట్లాడుతున్న మాటకు చెప్పే పనికి లేదు. ఇలా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు స్పష్టంగా విద్యుత్ వ్యవస్థ గురించి, విద్యుత్ వ్యవస్థలో మనం చేసిన లాభాల గురించి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు మనం ఏర్పాటు చేసినాం, ఎన్ని సబ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం, ఎన్ని కిలోమీటర్ల లైన్ని మనం పెంచగలిగినాం, ఏ విధంగా విద్యుత్తుని మనము సమాజానికి అందించగలిగామని చెప్పేసి స్పష్టంగా శాసనసభలో మా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గారు స్పష్టంగా వివరించినారు. దేనికోసం ఎంత అప్పు చేశాం, ఎన్ని మెగావాట్ల విద్యుత్తుని మనం పెంపొందించగలిగినాం, ఎంత సామర్థ్యాన్ని పెంపొందించగలిగాం అనేటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్పినారు. అయినా కూడా పదే పదే కాంట్రాక్టర్లను బెదిరించడం కోసం, కాంట్రాక్టర్లను బెదిరిస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ నాయకుల జేబులు నింతాయి అనమాట. అంటే నేను గతంలో అనేకసారి చెప్పేవాను, గత పాలకుల బడ్జెట్ నేతల జేబుల్లోకి అని. అంటే గత పాలన మళ్ళీ వచ్చింది, కాంగ్రెస్ పార్టీ పాలన మళ్ళా నేతల జేబుల్లోకి ఎట్లా డబ్బులు సంచులు నింపాలనే ఆలోచనతోటి ఇలా కాళేశ్వరం పోయి పవర్ ప్లాంట్ పైసలు ఇచ్చినారండి. డెఫినెట్గా ఈఎన్సీ మురళీధర గారు గత ప్రభుత్వంలో ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వారు స్పష్టంగా చెప్పినారు, కాళేశ్వరం సంబంధించిన రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు మనం ఈ విధంగా పెంపొందించగలిగినాం, ఏ విధంగా నీరు ఇవ్వాలని ప్లాన్ చేసిన గత ప్రభుత్వం స్పష్టంగా చెప్పినారు. అయినా కూడా పదే ఒక మంత్రి తర్వాత ఒక మంత్రి మైక్ తీసుకొని మీరు ఎట్టా కడతారు, మీరు ఎట్టా చేస్తారంటే కాంట్రాక్టర్ను బెదిరిస్తూ
మాకు డబ్బులు ఇస్తేనే ఇది ఏమన్నా ఆగుతుంది అనేటువంటి ఆలోచన విధానాన్ని బెదిరింపు ధోరణికి ఆల్రెడీ కాళేశ్వరం చూసినటువంటి ఏదైతే పర్యటన ఉంది. మళ్ళీ విద్యుత్ శాఖలో ధర్మలు ఇవ్వాలి నిన్న పోయినటువంటి దానిలో కూడా దీని వెనకాల బట్టి క్రమార్కులేడు పాపం. బట్టి క్రమార్కులు అది తప్పు. రేవంత్ రెడ్డి కావాల్సుకొని వీళ్ళని పంపించి గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసి కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిలింగ్ చేసే ప్రయత్నం. సార్ ఇలా గతంలో కేసీఆర్ గారు తన సొంతూరు చింతమడక పోయినప్పుడు ఆ ప్రజల్ని బాగు చేయడం కోసం ఒక పథకాన్ని ప్రవేశపెడితే చాలా అబాస్పాలు చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఇలా ముఖ్యమంత్రిగా నీకు ఏ అధికారం ఉంది? తెలంగాణలో అన్ని జిల్లాలను అన్ని పల్లెలను సమానం చూసుకోవాల్సిన బాధ్యత కాదా? కొడంగల్ ప్రజలకు మేమే వ్యతిరేకం కాదు, కానీ కొడంగల్ ప్రజలతో చర్చించకుండా, కొడంగల్ సంబంధించిన సమాజంతో చర్చించకుండా, కొడంగల్ ప్రాంతం చుట్టూ ప్రాంతాలతో చర్చించకుండా కడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అంటారు. ఎందుకు ఏర్పాటు చేస్తున్నావు? ఏ ప్రజల ప్రయోజనం కోసం ఏర్పాటు చేస్తున్నావు? ఆ రోజు మీ చింతపడకలు ఇస్తే ప్రతి మనిషికి ప్రయోజనం కోసం చేసినాం. ఇలా రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం భూముల ధరలు అక్కడ అన్ని తిరుపతి రెడ్డి కొండలరెడ్డి వాళ్ళ బ్రదర్స్ తోటి వేల ఎకరాల భూముల్ని కొడంగల్లో కొనిచ్చి మరి ఇలా సొంత తమ్ముళ్ళ కోసం ఇవాళ కొడంగల్ అభివృద్ధిని ఏర్పాటు చేస్తావా, లేదా కొడంగల్ ప్రజల కోసం ఏర్పాటు చేస్తావా? సామాన్య రైతాంగం కానీ సామాన్య ప్రజలకు ఏం ఉపయోగపడుతుంది చేసేది వల్ల? రియల్ ఎస్టేట్ భూమి కోసమే ఇవాళ కొడంగల్ అభివృద్ధి అని చెప్పేసి కొత్త నాటకాన్ని నెరవేర్పినాడు. 1000 కోట్ల రూపాయలు కొండలరెడ్డి తిరుపతి రెడ్డి జేబు సంచులు వేయడం కోసం ఇవాళ కొత్త నాటకాన్ని తెరనేపినారు. జగదీష్ రెడ్డి గారు చెప్పారు విద్యుత్ సంస్థలో ఏ అప్పులు ఉన్నాయి ఏందని చెప్పేసి. దేశంలో ఏ సంస్థ అప్పు చేయలేదా? ఇలా రాజస్థాన్ అప్పు విద్యుత్ సంస్థ అప్పు 53,000 కోట్లు రాజేష్ గారు. మధ్యప్రదేశ్ అప్పు 56,000 కోట్లండి. ఉత్తరప్రదేశ్ అప్పు 70,000 కోట్లండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం చేసిన విద్యుత్ అప్పులు 25,000 కోట్లండి. మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు, గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇచ్చినట్టు మరి ఇలా మహారాష్ట్రలో కానీ రాజస్థాన్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ 24 గంటల కరెంట్ ఉందా? రైతులకు ఉచిత విద్యుత్ ఉందా? అక్కడ తాగునీరుకు సంబంధించిన సాగునీరుకు కానీ వ్యవసాయం సంబంధించిన కానీ పారిశ్రామిక 24 గంటల కరెంట్ ఉందా? ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంగా రైతులకు కానీ గృహ అవసరాలకు కానీ పరిశ్రమలకు వ్యవసాయానికి ఎక్కడ ఎటువంటి లోటు రాకుండా కరెంటు ఇచ్చినటువంటి చరిత్ర అదంతా కూడా ప్రజల కళ్ళ ముందు ఉంది. ఇవాళ ఆ అప్పులు ఉన్నాయి ప్రతి రంగంలో. ఇప్పుడు ఏ మినిస్టర్ దేన్ని రివ్యూ చేసినా కూడా దాంట్లో ఇన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి అని ప్రజలకు చెప్పే ప్రయత్నం అనేది ఎందుకు అది బాగా ఎక్స్పోజ్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. నిన్న జగదీష్ రెడ్డి గారు చాలా సమాధానం ఇచ్చారు కేటగిరీలనే. ఇందాక ప్రస్తావించినట్టుగా మధ్యప్రదేశ్లో 56,000 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 70,000 కోట్లు, ఏపీలో 25,000 కోట్లు, మహారాష్ట్రలో 25,000 కోట్లు, ఇట్లా వేరే వేరే రాష్ట్రాల్లో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయనేదే నిన్న ఆయన చూపించారు. అంటే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు, దాన్ని ఒక ప్రజలకు అందించే విధానం ఇదంతా కూడా ప్రజలు ఎట్లా గమనంలోకి తీసుకోవాలి? రాజేష్ గారు, మీతో పాటుగా సోదరులు బాలరాజు గారికి, టీఎస్ వీక్షకులకు శుభోదయం. మిత్రులు చెప్పినట్టుగా ఆ అంశాల జోలికి వెళ్ళాను, కానీ విద్యుత్ సప్లై అనేటటువంటిది కానీ, లేకపోతే నాణ్యమైన విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి కానీ రోడ్లు వేయడం లాంటివి ఇవి మౌలిక వసతుల కిందకి వస్తాయండి. మౌలిక వసతులకు తీసుకున్నప్పుడు, మౌలిక వసతులుగా వాటిని మనం పరిగణించినప్పుడు వాటి కోసం పెట్టేటటువంటిది పెట్టుబడిగానో లేకపోతే వ్యాపారంగానో లేకపోతే అప్పుగానో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక నాణ్యమైన విద్యుత్ కానీ, నీటి సరఫరా లభ్యత కానీ, రోడ్డు కానీ ఎక్కడైతే అందుబాటులో ఉంటాయో, పరిశ్రమల ఏర్పాట్లకు సంబంధించినటువంటిది కానీ, మౌలిక వసతుల కల్పన ఎక్కడైతే బాగా జరుగుతూ ఉంటుందో పారిశ్రామికవేత్తలు కూడా ఆకర్షితులే అటువైపు రావడానికి కారణం ఉంటుంది. అందులో భాగంగానే గత 10 సంవత్సరాలుగా అనేకమైనటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలుగా ఉన్నటువంటి వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వాళ్ళు, మనం అసలు ఊహించినటువంటి వాళ్ళు కూడా వచ్చి తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టినటువంటి మనందరూ తెలిసినటువంటిదే. ఎందుకంటే నాణ్యమైన విద్యుత్ సప్లై అనేటటువంటిది, కనీస మౌలిక వసతుల కల్పన అనేటటువంటి ఈ రంగాల్లో జరిగినప్పుడు, ఇప్పుడు రోడ్డు వేస్తారు, రోడ్డు మీద ఏం ఆదాయం వస్తుంది? అప్పు చేసే వేస్తాడు. కాకపోతే ఎప్పుడైతే రవాణా సౌకర్యం మెరుగుపడతా ఉంటుందో దాని చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యవస్థలు కూడా బలోపేతం అవడానికి ఉంటుంది. అదేవిధంగా పరిశ్రమలు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ లాగానో ఇంకొక రోడ్ లాగానో ట్యాక్సులు వసూలు చేసి తెచ్చిపెట్టేది ఉండదండి. ప్రజల అవసరాల కోసం వేసేటి వేరుగా ఉంటాయి, వాణిజ్య అవసరాల కోసం వేసేటటువంటి వేరుగా ఉంటాయి. అందుకే మనం చెప్తున్నటువంటిది, నిన్న జగదీష్ రెడ్డి గారు, గత విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు కానీ, గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో గౌరవ మంత్రిగా పనిచేసినటువంటి, గత పాలనలో పనిచేసినటువంటి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారు కానీ వీళ్ళంతా కూడా చెప్పినటువంటిది, ఆనాడు ఉన్నటువంటి విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ ఈ రోజు ఏ విధంగా జరిగాయి మనకు తెలియదా అండి? ఎన్ని కేవీ సబ్స్టేషన్లు వచ్చాయి, 11 కేవీలు వచ్చాయి, ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ వచ్చాయి, ఎన్ని హెచ్టీ లైన్స్ వేశారు. ఈ రోజు ప్రజలు గతంలో ఉన్నటువంటి రైతాంగాలకు సంబంధించినటువంటి గోస ఏంది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంది మనందరూ తెలిసినటువంటిది. వాటిని అప్పులుగానో లాభాలుగానో ఇంకొక దానిగానో వచ్చిన ఫలితాన్ని ప్రజలు చూడగలిగారు కదా. అప్పులు చేసిన దేనికి, అప్పులు చేసో ఎవరికి అసలు అంతరాయం జరగకుండా కలగకుండా పవర్ సప్లై అయిందా లేదా, అదే పబ్లిక్ చూస్తారు కదా. ఇప్పుడు తెచ్చినటువంటి అప్పు వల్ల
చేసినటువంటి అభివృద్ధి వల్ల ఈరోజు విద్యుత్ సప్లై మెరుగవడం కానీ రైతన్నల మోటార్లు కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోకుండా ఉండడం వల్లనే కదా పంటలు పండినటువంటిది కానీ అవును. వాళ్ళకు నాణ్యమైనటువంటి విద్యుత్ సప్లై జరిగింది. వాటిని లెక్కించడానికి ఏముండదండి. వాటిని ఆ, రైతన్నలకు మేలు జరిగే విధంగానే ప్రభుత్వం ఆలోచన చేస్తారు తప్పితే నీకు ఆదాయం వచ్చింది కాబట్టి నాకు ఈ ట్యాక్స్ కట్టు ఆ ట్యాక్స్ కట్టు, లేకపోతే ఒడ్లు పండించావు కాబట్టి ట్యాక్స్ కట్టు, లేకపోతే నీళ్లు అందించాం కాబట్టి ట్యాక్స్ కట్టు అనేటటువంటిది లేదండి. నీటి వారు ట్యాక్స్ అనేది గతంలో ఉండి ఇవన్నీ తీసేశారు. దీనివల్ల అనేక సందర్భాల్లో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఒకటి చెప్తూ వచ్చారు. ఎప్పుడైతే రైతన్న చేతికి ₹1 ఇస్తామో ఆ రూపాయి గ్రామం మొత్తం తిరిగి దానిలో కొంత మేరకు వాళ్ళ అవసరాలు తీర్చి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకే జమ అవుతుందని చెప్పి గౌరవ కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఎందుకంటే అది గ్రామీణ వాతావరణంలో గ్రామీణ పెట్టుబడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామంలోకి డబ్బులు వెళ్తే కనుక అవి అందరి యొక్క అవసరాలను తీర్చే విధంగా ఉంటుంది. పెట్టుబడిదారు దగ్గరకు, ఒక వ్యాపారవేత్త దగ్గరకు, సంపన్నుడి దగ్గరకు వెళ్తే అది బీరువాలోకో, లాకర్లోకో, బ్యాంకులోకి వెళ్తుంది. అలా కాకుండా పెట్టుబడి పెట్టేటటువంటి ప్రతి పైసా కూడా అది ఆర్థికంగా ధన రూపేణ ప్రజలకు చేరాలని చెప్పి నాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు పదే చెప్తూ వచ్చారు. అది మనం చూసాం కూడా. ఇప్పుడు జరిగిపోయింది, అదంతా అయిపోయింది. ఇవి మంచికో చెడుకో వీళ్ళు చేసినవి నచ్చియో నచ్చకనో సరే ఎప్పుడు వీళ్ళైనా ఒకసారి వాళ్ళకి అవకాశం ఇద్దామని ఏదో ఒకటి ఇచ్చారు, అది జరిగిపోయింది. ఆ సాకులు చెప్తూ ఎంతకాలం తప్పించుకుంటారు? మనం అనేటటువంటిది ఏంటంటే వాళ్ళు చేసిన పనికో నచ్చకునో సరే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు, బీఆర్ఎస్ వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు మీకు అవకాశం వచ్చిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచన కాకుండా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మీరు కూడా ప్రస్తావించినట్టుగా పదే ఆ ప్రభుత్వం అప్పులు చేసింది, ఇంత అప్పులు చేసింది, ఈ సంస్థలు ఇంత అప్పులు చేసిందంటే మా దగ్గర ఏం లేదు, మేము ఏం చేయము, మమ్మల్ని ఏమనకండి, మా జోలికి రాకండి, మమ్మల్ని అడగకండి, మేము ఇస్తే తీసుకోండి లేకపోతే పడి ఉండండి అనేటటువంటి విధంగా తప్పించుకునే ప్రయత్నంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది కాదు కదా, అన్ని అంశాలు మీకు తెలుసు. సభలో బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి గత ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రతులు మీ దగ్గర ఉన్నాయి. ఆస్తులు అప్పులు మీకు అన్ని తెలుసు. వాటి అన్ని తెలిసిన తర్వాత అలవిగానటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలో తెలియక ఎంతసేపు బట్టగాల్చి మీదేసేటటువంటి విధంగా అవి జరిగాయి. మనం ఏమంటున్నాం అంటే అప్పుల గురించి కాదు, అవినీతి ఏమైనా జరిగితే వాటి గురించి మాట్లాడండి. ఒక ట్రాన్స్ఫార్మర్, ఒక సబ్ స్టేషన్ కడతామని చెప్పి ₹1 తీసుకొని అక్కడ సబ్ స్టేషన్ లేకపోతే అవినీతి జరిగిందని చెప్పండి. అలాంటి వాటి గురించి మాట్లాడండి, శిక్షించండి. కానీ అక్కడ ప్రజల ముందు కనబడుతున్నటువంటివి, ప్రజల ముంగిట ఉన్నటువంటివి, ప్రజల వాడుకలోకి వచ్చినటువంటివి వాటన్నిటిని పక్కన పెట్టి ఇన్ని రాష్ట్రాలు, ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి రాష్ట్రాల్లో జరిగినటువంటి అప్పు ఉంది, అక్కడెక్కడైనా మరి నాణ్యమైన విద్యుత్ సప్లై జరుగుతుంది అనేది ఏ రోజు? మొన్నటిదాకా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో కరెంట్ అప్పు 53,000 కోట్లు ఉంది. అది కూడా గుర్తు చేశారు నిన్న జగదీష్ రెడ్డి గారు. ఖచ్చితంగా అప్పుడు 53,000 కోట్లు అనేది వాళ్ళు చెప్తారు. ఇంకా ముందుకు లెక్కలను వీళ్ళు తీసినట్టుగా ఇంకా అన్ని లెక్కలు తీయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆ మేరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి అక్కడ డెవలప్ అయిందా, నాణ్యమైన విద్యుత్ సప్లై జరుగుతుందా, ఇవన్నీ కూడా బేరీజ్ వేయాలి. అది కాదు కదా మనం ఎంతసేపు ఇక్కడ చెప్తున్నామో పక్క రాష్ట్రంలో మరి ఇవి అమలు కావట్లేదు కదా, గతంలో అమలు కాలేదు కదా అంటేనేమో వాళ్ళకి చేత కాలేదంటారు. మరి మీకు అవకాశం వచ్చింది కదా, మరి మీకు చేతనైతే చేయండి అంటేనేమో ఇప్పుడు అప్పుల పాలైనామని చెప్పి ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా నెల రోజులు కాలేదు చేస్తున్నటువంటి అప్పులకు సంబంధించినటువంటిది. అప్పుల కోసము ఆర్బీఐ దగ్గర పెట్టుకున్నటువంటి దరఖాస్తులు మనం చూస్తున్నప్పుడు, శాంక్షన్ అయినటువంటి అమౌంట్ చూస్తూ ఉన్నప్పుడు ఇవి ఎక్కడికి దారితీస్తాయి అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా తప్పించుకునే ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా మనం చూస్తాం. బాలరాజు గారు, వేణుగోపాల్ గారు చెప్పిన ఒక పాయింట్లో ₹1 అప్పు తీసుకొచ్చినామంటే దానికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ఆ ₹1 ద్వారా వచ్చినటువంటి ఫలితం కానీ ప్రజలకు అందకపోతే ఆ ₹1 వృధా అయినట్టు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యి లేదా ఒక ఫలితం అనేది పబ్లిక్ అందిన తర్వాత ₹1 అప్పు అని దాన్ని పదే ఎక్స్పోజ్ చేయడం ప్రజలు ఏ రకంగా గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రధానంగా మనం పదే సమాజానికి చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ విద్యుత్ రంగంలో మనం తీసుకొచ్చినటువంటి ఏదైతే అప్పులు ఉన్నాయంటున్నారో ఆ అప్పులతో పాటుగా మరి ఆ రోజున్న ఆస్తులు ఏంటి, ఈ రోజున్న ఆస్తులు ఏంటి? ఆ రోజు 44,000 కోట్ల ఆస్తులుంటే ఈరోజు 1,32,000 కోట్ల ఆస్తులు మనం పెంచగలిగినాం కదా. మరి ఆ అప్పులతో పాటుగా ఆస్తులు కూడా పెంచగలిగినాం. ఆస్తులు ఏ విధంగా పెంచగలిగినాం అంటే 400 kV సబ్ స్టేషన్ల సంఖ్య 2014 6 ఉండే రాజేష్ గారు, ఈరోజు 27కి పెంచగలిగినాం కదా. అది ఆస్తి అన్నట్టే కదా. దాని ద్వారా విద్యుత్ అనేది రైతులకు నాణ్యమైన విద్యుత్ అంతది కదా. అదేవిధంగా ఏ ప్రభుత్వం వచ్చినా వాడుకుంటారు కదా, అది ఆస్తే కదా. అది ఆస్తే కదా. రేపు మనం ఇల్లు కట్టిపోతాం, రేపు కొడుకులకు పంచినప్పుడు ఖచ్చితంగా అది ఆస్తిగా ఉంటది కదా. కాబట్టి ఇలా తెలంగాణ ప్రభుత్వము ముందు చూపుతోటి రైతాంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం, పారిశ్రామిక రంగానికి నాణ్యమైన విద్యుత్ అందించడం కోసం ఈ సంస్కరణలు తీసుకొస్తే ఆ సంస్కరణల కోసం కొంత తప్పైంది, అదేమన్నా వాడుకోలేదు ఇంటే విధంగా. అదేవిధంగా 220 kV సబ్ స్టేషన్లు 2014లో 51 సబ్ స్టేషన్లు రాజేష్ గారు, ఈరోజు 103 సబ్ స్టేషన్లు పెంచగలిగినాం కదా. అదేవిధంగా 132 kV సబ్ స్టేషన్లు ఆ రోజు 176 ఉంటే రాజేష్ గారు 252 పెంచగలిగినాం కదా.
అదేవిధంగా మొత్తం ఈహెచ్టీ లైన్స్ ఏదైతే ఉన్నాయో 233 సబ్ స్టేషన్లు ఉంటే 342 పెంచగలేం కదా. ఈ విధంగా విద్యుత్ రంగంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం యొక్క టాయిలైన్ సందర్భంలో నీళ్లు నిధులు నియామకాలతో ఈ నీళ్ళు అనేవి రైతాంగానికి చేరాలంటే, ఈ నీళ్ళు అనేవి రైతాంగం చేయని తర్వాతకి కరెంటు మంచిగా లేకపోతే రైతు ధాన్యం పండించడు. మరి అలా ధాన్యం దిగుబడి పెరిగిందంటే ధాన్యం దిగుబడితో పాటుగా అదేవిధంగా ఇలా విస్తీర్ణం పెరిగిందంటే, సాగు విస్తీర్ణం పెరిగిందంటే కారణం ఏంటి? రైతుకు నాణ్యమైన విద్యుత్ అందించడంతో పాటుగా సరైన సమయంలో కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించడమే కదా. నీళ్లు అందించడం ద్వారా, విద్యుత్ అందించడం ద్వారా ఇలా పెద్ద ఎత్తున సాగు పెరిగింది. సాగుతో పాటుగా దిగుబడి పెరిగింది కాబట్టి ధాన్యం ఉత్పత్తి పెరిగింది కదా. కాబట్టి ఈ విధంగా ఒకదానికొకటి లింక్ అప్ అయ్యాడు. కరెంటు, పెట్టుబడి, అంటే ఉత్పత్తి రంగాల వైపు మనం దృష్టి సారించాలనే ఆలోచనతోటి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రగతి ఏదైతే ఉందో ఈ ప్రగతి కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఈ ప్రగతిని చూస్తూ కూడా మీరు ఇవాళ మళ్ళా అబండాలు వేయాలని చెప్పేసి గత ప్రభుత్వం ఏదో అప్పులు చేసింది అంటే సార్, ఇలా ఈ దేశంలో ఏ రాష్ట్రం అప్పు చేయలేదు సార్. నేను అంటున్నాను ఇలా ప్రధానంగా అనేక రాష్ట్రాలు, నేను చెప్పలేదు సార్. నెక్స్ట్ మాట్లాడదాం రాష్ట్రాల అప్పులకు సంబంధించి. మొత్తం 13,000 కోట్ల అప్పు చేయబోతుంది 10 విడతల్లో తీసుకోవాలని. 3 monthsలో 10 విడతల్లో 13,000 కోట్లు తీసుకోవాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఇప్పటికే డిసెంబర్లో 1,400 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. సరే, అప్పు చేయొచ్చు, డెఫినెట్గా అప్పు అనేది ఏ రాష్ట్రానికైనా అవసరమే, అప్పు చేయొచ్చు. బట్ మరి పాత ప్రభుత్వాన్ని అప్పులు అంటూ ఎందుకు బదనం చేసింది, మళ్ళీ అదే అప్పు ఇవాళ ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అదే ప్రశ్నిస్తుంది. రైట్, వేణుగోపాల్ రెడ్డి గారు, 13,000 కోట్ల అప్పు తీసుకునేందుకు మొత్తం 10 విడతల్లో తీసుకోబోతున్నట్టుగా మనకు ఆర్బీఐ నివేదికలో వెల్లడైనటువంటి విషయం. ఇప్పటికి డిసెంబర్లో 1,400 కోట్లు అప్పు చేసింది గవర్నమెంట్. సంబంధించినటువంటి అంశాలు చర్చకు వచ్చాయి. గతంలోనే ఏం జరిగింది, అభివృద్ధి ఏంటి, అప్పులు చేయడం వల్ల ఏం జరిగిందని చూస్తారు. అప్పులు చేయడమే తప్పుగా వీళ్ళు చిత్రీకరించడం కానీ చూపించినటువంటి వాళ్ళు ఈరోజు అదే అప్పుల వెనకాల, అదే ఆర్బీఐ వెనకాల పరిగెడుతున్నప్పుడు తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి ఏం జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది అనేటటువంటిది కూడా చూడాలి. సరే, మనలాంటి వాళ్ళు కూడా ఏమనుకుందామంటే వీళ్ళు కొంత కుదురుకోవడానికి, లేకపోతే ఒక 2-3 నెలల పాటు వీళ్ళకి పరిస్థితులు అర్థం కావడానికి, ఇది చివరి త్రైమాసికం కనుక జరిగేటటువంటి పరిస్థితులను కూడా చూసుకుంటూ కొద్దిగా ముందుకెళ్ళేటటువంటి అవకాశం ఉందేమో అని అనుకోవచ్చు, తప్పలేదు. అయితే ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు 13,000 కోట్లకు సంబంధించినటువంటిది ఈ 2-3 నెలల్లో జరిగేటటువంటి అప్పునకు సంబంధించి మనం అంశం తీసుకున్నప్పుడు తద్వారా ఏ విధమైనటువంటి మౌలిక వసతుల కల్పన జరగబోతా ఉంది, ఏ విధమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటిని వినియోగించబోతా ఉన్నారు, అసలు అకౌంట్లలోకి వచ్చి రైతు బంధు లాంటివి వేసేటటువంటి క్రమంలో ఆగిపోయినటువంటి డబ్బులకు సంబంధించినటువంటిది కానీ, ఇప్పటి వరకు రైతన్నకు సంబంధించినటువంటిది ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి సందర్భం కానీ కనిపించినటువంటి సమయంలో మరి వీటికి సంబంధించి ఎలాంటి వాళ్ళు జస్టిఫికేషన్ చెప్పుకోబోతా ఉన్నారు, దేనికోసం అప్పు చేస్తా ఉన్నారు. ఏమనంటే అసలు ఖజానా ఖాళీ అయింది, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, జీతాలు ఇవ్వడానికి అప్పు చేసామని చెప్తారా, లేకపోతే కొత్తగా తెచ్చినటువంటి వాటి ద్వారా ఇక రానున్న రోజుల్లో ఇది ప్రజలకు ఇలా ఉపయోగపడబడుతుంది, రోడ్లు వేయబోతా ఉన్నాం, లేకపోతే ఒక ప్రాజెక్టు కట్టబోతా ఉన్నాం, లేకపోతే ఇంకేదో చేయబోతున్నాం అని చెప్పేటటువంటి పరిస్థితి అంటే అటువంటి ప్రకటన ఎక్కడ లేదు. వీళ్ళు చేసిందల్లా, కొత్తగా తీసుకొచ్చిందల్లా ఇందాక సోదరులు చెప్పినట్టుగా నయా పైసా ఇప్పుడు ఖర్చు లేనటువంటి ఉచిత బస్సు. ఎందుకంటే అది వీళ్ళు ప్రయాణం చేసినటువంటి టికెట్లు, వాటికి సంబంధించినటువంటి ఆడిట్ జరిగి ఆ అంశాలన్నీ బయటకు వచ్చి వీళ్ళు ఆర్టీసీకి చెల్లించినప్పుడు కదా భారం పడేటటువంటిది. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకుంటే వీళ్ళు పెంచినటువంటిది ఆర్డర్స్ వచ్చి అది రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ పేదలకు వెళ్ళి ఆ పేదలు వాటిని వాడుకొని ఆ బిల్లులు అయ్యి ఆసుపత్రి నుంచి ప్రభుత్వానికి వచ్చి ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి చేరి వాళ్ళు చెల్లించినప్పుడు కదా దాని యొక్క ఖజానా మీద పడ్డటువంటి భారంగానే అంశంగా తెలిసేటటువంటిది. అలాంటిది ఇప్పటి వరకు నయా పైసా ఖర్చు లేకుండా 13 అంశాల్లో 6 గ్యారెంటీలో 13 అంశాల్లో వీళ్ళు 2 అంశాలు మాత్రమే, 2 గ్యారెంటీలు కాదు మనం చెప్తున్నటువంటిది, 6 గ్యారెంటీలో ఉన్నటువంటి 13 అంశాలు పూర్తిగా 100కు 100% వాటిని కాకుండా 412 హామీలు ఏవైతున్నాయో వీటిని అన్నిటినీ తూచా తప్పకుండా ఒక్కటి కూడా మిస్ కాకుండా అమలు చేయాలని మనం డిమాండ్ చేద్దాం. దానికి సమయం ఉంది, మనం ఇప్పుడే అనట్లేదు. కానీ ఈ 1,000 కోట్లు ఇప్పుడే 13,000 కోట్లు తీసుకొచ్చేటటువంటి దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేటటువంటిది లేకుండా గత ప్రభుత్వం ఏదో అప్పులు చేసింది అని చెప్పేటటువంటి పరిస్థితి తీసుకురావడం అనేటటువంటిది ఏంటంటే ప్రజలను ఒక విధంగా వీళ్ళు డైవర్ట్ చేస్తా ఉన్నారు. అసలు ఖజానాలో రూపాయి లేదంట, ఇవి ఇప్పుడు అప్పు చేస్తేనే జీతాలు స్వయంగా ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, మేము లంక బిందెలు అనుకొని వచ్చినాము కానీ ఇక్కడ చూస్తే తీరా ఖాళీ కుండలే కనపడుతున్నాయని.
అవునవును, ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకున్నారు. ప్రగతి భవన్లోనేమో వాష్రూమ్లు బాత్రూమ్లలో బంగారు పూత పూసినటువంటి గోడలు, టైల్స్, డోర్లు ఉన్నాయి అనుకున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏమేమి ఉన్నాయి అందులో అనేటటువంటిది. ఎక్కడ ఉంటాయండి లంక బిందెలు? కాదు, మనం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎప్పుడు లంక బిందెలు బంగారం వ్యాపారం చేయదండి. ప్రభుత్వం ఎప్పుడు ప్రజలు 3 పూటల్లో తింటున్నారా లేదా, సంక్షేమంతో ఉన్నారా లేదా, వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పిస్తున్నామా లేదా అని ప్రభుత్వాలు ఆలోచన చేస్తాయి. కానీ లంక బిందెలో, లంక పెట్టెలో ఇంకొకటి తీసుకొచ్చి ఆర్బీఐ దగ్గర కదా నగదు నిల్వలు ఉన్నట్టుగా ప్రభుత్వం దగ్గర ఉండవు. ప్రభుత్వం ఆ రూపాయి తెస్తే ఆ రూపాయిని ఏ విధంగా ప్రజలకు అందించాలనేటటువంటి విధంగా చూస్తాయి. గత ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది తప్పితే వీళ్ళు ఏదో ఊహించుకుంటే, ఇప్పుడు నాకు కూడా అవకాశం ఇస్తే నేను కూడా లంక బిందెలు ఉన్నాయనుకుని నేను కూడా ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు ఏదో ఇస్తానని హామీలు ఇచ్చి తర్వాత ఇక్కడ మొత్తం అప్పులైన చేతులు ఎత్తిస్తే నాకు ఇప్పుడున్న ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకు తేడా ఏముంటుంది? ఉండదు కదా. ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, పాలనను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజలకు ప్రజారంజకమైనటువంటి పాలన అందించాలని చూడాలి. కానీ తప్పించుకునేటటువంటి ప్రయత్నంగా ఇది మనకు కనిపిస్తున్నటువంటి. రైట్ బాలరాజు గారు, ఏ రాష్ట్రమైనా అప్పు చేయొచ్చు. ఆ అప్పును తీసుకొచ్చినటువంటి అప్పును దేనికి ఖర్చు పెట్టబోతున్నాం, ఆ ఫలితం అనేది ప్రజలకు ఏ మార్గంలో ఏ పద్ధతిలో ఇస్తున్నాం అనేది డెఫినెట్గా ప్రతి ప్రభుత్వం పైన స్పష్టత ఉండాలి. ఇందాక మీరు మాట్లాడుతున్నారు అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలు గతంలో చేసినటువంటి అప్పుల డీటెయిల్స్ సంబంధించి. రాజేష్ గారు, ప్రధానంగా మనం డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటంటే, అప్పులని పదే పదే అనేక సార్లు చెప్పి గ్లోబల్స్ ప్రచారం చేసి ఈ గత ప్రభుత్వం యొక్క ప్రభను, గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో చేసినటువంటి అంశాలని మరుగున పట్టించడం కోసమే ఈ అంశాలు చేస్తుండడానికి ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఎందుకంటే వీళ్ళ యొక్క పిచ్చి పీక్ ఎంత స్టేజ్లోకి చేయిందంటే, ప్రగతి భవన్ గురించి, ప్రగతి భవన్ సంబంధించిన కేసీఆర్ గారి పేరుంటే అక్కడ పోయి మట్టితో తూడ్పడం అంటే కేసీఆర్ గారి చరిత్ర మట్టితో తుడిస్తే చరిత్రేనా కేసీఆర్ గారిది? ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం కేసీఆర్ గారు పడ్డ తపనేంటి, కేసీఆర్ గారు చేసినటువంటి వ్యూహం ఏంటి అని తెలియదా? ప్రజలకు తెలియదా? ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాం, ఎన్ని జైలు గోడల్లో మధ్యన మనం గడిపినాం, ఇవన్నీ తెలియదా తెలంగాణ సమాజానికి? ఇలా అప్పుల గురించి మాట్లాడేటప్పుడు 2022 జూలై 25వ తారీఖు రోజు ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పిన సమాధానం చెప్తా ఉన్నాను నేను. రాజేష్ గారు, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల అప్పులు చెప్పేస్తాను. తమిళనాడు అప్పులు 6,59,000 కోట్లు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అప్పులు 6,53,000 కోట్లు, మధ్యప్రదేశ్ అప్పులు 3,17,000 కోట్లు, గుజరాత్ అప్పులు 4,02 కోట్లు, రాజస్థాన్ అప్పులు 4,77,000 కోట్లు, బెంగాల్ అప్పులు 5,62,000 కోట్లు, అదేవిధంగా ఏపీ అప్పులు 3,98,000 కోట్లు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ అప్పులు 3,12,000 కోట్లు చెప్పింది ఆమె. వాస్తవంగా ఇవాళ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేషన్లు తమ యొక్క సంస్థ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్లో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో ఆ సభ్యుల యొక్క బాగు కోసం తీసుకున్న అప్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో కేసీఆర్ ఏదో తన సొంత ఇంటి కోసం చేసినట్టు, తన సొంత ఇల్లు కట్టుకోవడం కోసం చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ప్రగతి భవన్ గురించి మాట్లాడారు సార్. నేను అంటా ఉన్నా, ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు గుర్తు చేశారు, ప్రగతి భవన్లో 100 రూములు ఉన్నాయి, 200 రూములు అని చెప్పేసి అన్నారు సార్. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు అని చెప్పినారు సార్, బంగారు కడ్డీలు ఉన్నాయని చెప్పిన సార్. మరి ఇదే టీ న్యూస్ వేదికగా నేను ఇలా బల్లు పట్టుకున్న మార్గం అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లో బయట పెట్టాలి ఇలా మీరు? ఎన్ని రూముల్లో బయట పెట్టాలి మీరు? ఇలా ఖచ్చితంగా ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది కేసీఆర్ గారి పైన, ప్రగతి భవన్ పైన ఇష్టం వచ్చినట్టు దుష్ప్రచారం చేశారు సార్. మీరు ఏంటంటే 100 రూములు నేను మీరు మాట్లాడారు కదా, మరి అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100 రూములు అని చెప్పినారు. మరి 100 రూములలో ఒక 50 రూములలో రేవంత్ రెడ్డి, 50 రూములలో బట్టికర్ మార్కుంటే సరిపోయేది కదా? మరి ఇలా ఆ ప్రగతి భవన్కు ప్రజాభవన్ మార్చి, ఆ ప్రజాభవన్లో పూలే భవన్ మార్చి, ఈ పూలే భవన్లో ఎందుకు రేవంత్ రెడ్డి ఉండడు? ఎందుకు ముఖ్యమంత్రి ఉన్నాడు? ఇలా పూలే భవన్ ఉండడా? పూలే పేరు పెడితే ఉండడా రేవంత్ రెడ్డి? ఇలా స్పష్టంగా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకో అంశం సార్, కేసీఆర్ గారు కలుస్తలేరు, కేసీఆర్ గారు కలుస్తారని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేశారు సార్. ఇవాళకి 25 రోజులు సార్. 25 రోజులలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఎంతమంది ప్రజలు కలిశారు? ఒక్కరోజు పెట్టారు. ప్రజా దర్బారు కాస్త ప్రజావాణిగా మార్చారు. ప్రజావాణిగా మార్చి ఒక్కరోజే కలిశారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇది న్యాయమా? ప్రమాణ స్వీకారం రోజు ఆ రోజు ఏదో కలరింగ్ ఇవ్వడం కోసం చేశారు సార్. ఇంకో అంశం చెప్పారు సార్, ట్రాఫిక్ నా కోసం ఎవరు ఆపొద్దు సార్ అని చెప్పినారు సార్. ఎమ్మడి తెల్లారి నుంచి మళ్ళీ ట్రాఫిక్ ఆపడం జరుగుతుంది సార్. నాకు ఎవరు ఎస్కాట్ వద్దు, బంద్ వద్దు అని చెప్పారు సార్. కానీ వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి, వాళ్ళ బ్రదర్ కొండరెడ్డి మాత్రం ఎస్కాట్ వేసుకొని పోతుంది సార్. అదేవిధంగా ఇవాళ ప్రజాపాలన పేరుతో దరఖాస్తు ఇచ్చారు సార్. ఆ దరఖాస్తులో బ్యాంక్ అకౌంట్ లేదు సార్. బ్యాంక్ అకౌంట్ లేకుండా ప్రజలెట్ చేయాలి సార్. మా మంత్రి జగదీష్ రెడ్డి అడిగారు. నేను ఏమంటున్నంటే, ఇవాళ తెలంగాణ గత ప్రభుత్వం పైన, కేసీఆర్ గారి చేసినటువంటి అభివృద్ధి పైన,
కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఆ కళ్ళ ముందు కనపడతా ఉందా సార్? జిల్లాల ఏర్పాటు చేశాం, కలెక్టరేట్లు ఏర్పాటు చేశాం, ఎస్పీ భవనాలు నిర్మించాం, అదేవిధంగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం, మండలాలు ఏర్పాటు చేశాం, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఇలా గ్రామాలలో మరి ఇలా గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం రూపొందించడం కోసం ఎవరైనా కలగన్నారా సార్? గ్రామాలలో వైకుంఠ ధామాలు వస్తాయని ఎవరైనా కలగన్నా సార్? నర్సరీలు వస్తాయని ఎవరైనా వస్తారు సార్? హరితహారం పేరుతో గ్రామాలలో పచ్చని పల్లెలుగా రూపొందిస్తాయని మరి ఎవరు ట్రాక్టర్ ఉందని కలగన్నారా సార్? ఈ విధంగా తెలంగాణ పల్లెల్ని ఇలా అభివృద్ధి చేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా ధాన్యం దిగుబడి పెరిగింది, అదేవిధంగా విత్తన సామర్థ్యం పెరిగింది, అదేవిధంగా సాగు సామర్థ్యం పెరిగింది, విద్యుత్ వినియోగం పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, రాష్ట్ర సంపద పెరిగింది. మరి అన్ని రంగాలలో బలహీన వర్గాలకు సంబంధించి ఈ రాష్ట్రం సార్ ఇలా చేసినటువంటి కృషి చూస్తే ఇలా అబ్బురపడుతోంది భారతదేశమే. ఇలా ఎట్లా సాధ్యమైంది కేసీఆర్ గారి నాయకత్వంలో? తెలంగాణ ఒక చిన్న రాష్ట్రము, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, విద్యుత్ రంగంలో ఈ విధంగా పునరుత్పత్తి అయింది, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఏ విధంగా అభివృద్ధి సాధించగలిగింది. ఇలా హైదరాబాద్ చూస్తే సార్, నేను అనలే సార్, అనేక మంది ప్రముఖులు వచ్చి ఇక్కడికి, బాలీవుడ్ ప్రముఖులే కాదు ఈ దేశంలో అనేక మంది నిపుణులు వచ్చేసి ఈ హైదరాబాద్ అయినా న్యూయార్క్ అయినా అన్నారు. ఎట్లా సాధ్యమైంది హైదరాబాద్? ఇది సార్ కేసీఆర్ గారి యొక్క ముందు చూపు, ఇది కేటీఆర్ గారి యొక్క ముందు చూపు. ఈ విధంగా పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో, అభివృద్ధి రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యుత్ రంగంలో, విద్యా రంగంలో, అన్ని రంగాల్లో ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని అబాస్పాలు చేయాలని, కేసీఆర్ గారి చరిత్రను తూడిపేయాలని, ఇక మేమే ఉన్నాం, మాకంటే ఎక్కువ పరిపాలన ఎవరికి చేయరాదు అని చెప్పేసి ఒక దుష్ట పాలనకు ఒక ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ప్రజలారా దీన్ని గమనించని చెప్పేసి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం జరుగుతోంది. అంటే సరే, ప్రజాపాలన జరగవచ్చు, దరఖాస్తులు పబ్లిక్ నుంచి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ స్వీకరించవచ్చు. బట్ అది ప్రొసీజర్ అనేది గందరగోళానికి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది. చాలా చోట్ల దరఖాస్తులు అందక ప్రజలు చాలా తీవ్ర అవస్థలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, గందరగోళం నెలకొంటుంది. కొన్ని చోట్ల తోపులాట కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా నివారించాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాల్సిన అవసరాన్ని ప్రజలు చెప్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ప్రజాపాలన జరుగుతున్న తీరు, పబ్లిక్ వాళ్ళకు కావాల్సినటువంటి ఆ ఫామ్స్ ఫిలప్ చేయడం, గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది, ఓకే. బట్ తర్వాత ఫర్దర్గా ఇదంతా ఎప్పుడు స్క్రూటినీ చేస్తారు? ఎందుకంటే మాన్యువల్గా తీసుకుంటున్నారు కాబట్టి చాలా సమయం పడుతుంది దానికి. సో దాన్ని ఎట్లా ఏం చేస్తారనేది ప్రజలు కొంచెం దాని డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటుగా బెనిఫిషరీకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది డెఫినెట్గా ఉండాలి. బట్ ఆ కాలంలో ఆ ఫామ్లో ఎక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది లేదు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదు కాబట్టి మరి డబ్బులు ఎట్లా వస్తాయి, బెనిఫిట్ ఎట్లా మేము పొందాలి అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి ప్రజల నుంచి. ఒకటి రాజేష్ గారు, వాళ్ళు అనుకున్నటువంటి కొంత సమయాన్ని టైం పాస్ చేయాలనేటటువంటి దానికి పెట్టినటువంటి స్కీమ్ ఉద్దేశం ఇప్పుడు మీరు చెప్పిన దానిలోనే అర్థమవుతుంది. ఎందుకంటే మాన్యువల్గా తీసుకుంటారు కాబట్టి దానికి చాలా సమయం పడుతుంది ఆన్లైన్ చేయడానికి అనేటటువంటిది. ప్రజలను కూడా ఏంటంటే మొన్ననే దరఖాస్తు ఇచ్చిన ఈ కోట్ల మంది తీసుకుపోయి ఇస్తే ఇవన్నీ కంప్యూటర్లో ఎక్కించిన తర్వాత అవన్నీ చూడాలి, చేసిన తర్వాత మనకు వచ్చే వరకు సమయం పడుతుంది అనేటటువంటి విధంగా ప్రజలను మెంటల్గా ప్రిపేర్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నంగానే చూడాలి. ఎందుకంటే మాన్యువల్గా జరిగి ఇవన్నీ ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ 150 నుంచి 200 కన్నా ఎక్కువ దరఖాస్తులు అందుబాటులో ఉంచట్లేదు ప్రతిరోజు అని చెప్పారు. అక్కడ ఉండే జనాభా ఎంత, ఆ వార్డు పరిధిలోనా లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభా ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, అక్కడ ఎన్ని దరఖాస్తులు అవసరం అవుతాయి అనేటటువంటిది కూడా ప్రాథమికంగా అంచనా వేయకపోవడం, దానికి సమయాన్ని కూడా ఇన్ని రోజులు మాత్రమే పెట్టడం వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు, ప్రజలు వెంటనే మేము ఈ రోజు అని ప్రతిరోజు వాటి చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి. వాటిలో దరఖాస్తులో మీరు అన్నట్టుగా అకౌంట్ నెంబర్ లేకపోయినప్పటికీ వాళ్ళు బ్యాంకు పాస్బుక్ ను జతపరచండి అని అడిగినట్టున్నారు. బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డుకు సంబంధించినటువంటిది ఇది కూడా జతపరచమని అడిగినట్టున్నారు. కాబట్టి అది అందులో పెట్టాలి. ఒకవేళ రేషన్ కార్డుకు సంబంధించి పెద్ద ఇష్యూ కాబోతుంది. ఎందుకంటే చాలా మందికి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెల్ల రేషన్ కార్డు అనేటటువంటి అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. ఉన్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నటువంటి సందర్భంలో ఆ రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి దానికి సంబంధించి కొత్తగా మేము దరఖాస్తు చేస్తున్నాం. దీంతో పాటు మాకు రేషన్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు ఇవ్వగలరు, మా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పి ఒక దరఖాస్తు రాసి ఆ పత్రంతో పాటు జతపరిస్తే దాన్ని పరిశీలించి వాళ్ళు రేషన్ కార్డు ఇష్యూ అయిన తర్వాత తెల్ల రేషన్ కార్డు కనుక వచ్చి ఉంటే ఒకవేళ ఆ తర్వాత ఆ నంబర్ ఆధారంగా వీళ్ళకు సంక్షేమ ఫలాలు అందుతాయి. అంటే ఇది ఎంత సమయం పట్టేటటువంటి ప్రాసెస్ మీరు ఒకసారి మీ ద్వారా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటగా తెల్ల రేషన్ కార్డా పింక్ రేషన్ కార్డా అనేది పక్కన పెడితే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, కుటుంబాలు విడిపోయి వేరువేరుగా ఉంటున్నటువంటి వాళ్ళు, ఉమ్మడి కుటుంబంగా ఉన్నటువంటి వాళ్ళు సపరేట్ అయిన తర్వాత వాళ్ళకు మొదటగా రేషన్ కార్డులు అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉండే. అది పక్కన పెట్టేసేసి అసలు రేషన్ కార్డు లేకుండా ఈరోజు వైట్ రేషన్ కార్డు లేకుండా
ఇవ్వడానికి కానీ అసలు ఆస్కారం లేనటువంటిది. వాటితో పాటుగా ఈ సంక్షేమ ఫలాలు అందాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిలో దాదాపు 60-70% ప్రజలు దూరం అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. మిగిలినటువంటి వాళ్ళు ఇంకా మనకు తెలిసినటువంటిదే, ఇప్పటికి రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉంటే అప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమందికే, ఒకవేళ వాళ్ళకి పిల్లలు పుట్టి ఇది ఉంటే కనుక వాళ్ళ పేర్లు కూడా యాడ్ కానటువంటి సందర్భం ఉంటాయి. వాటన్నిటిని చేసుకునే వరకు సమయం పడతా ఉంది. మనం ఏమంటున్నాం అంటే ఇది నిరంతర ప్రక్రియ కొనసాగాలి రాజేష్ గారు. ఇది ప్రజలను ఆ జిరాక్స్ సెంటర్లను బతికించడము, ఈ పత్రాలు ఆ పత్రాలు 10 జిరాక్స్లు తీసి వాటి చుట్టూ తిరిగి, ఏ గ్రామంలో ఈ రోజు జిరాక్స్ సెంటర్స్ ఉంటాయండి? మండల కేంద్రానికి ఇంకొక దగ్గరకు వెళ్ళాలి, ఒక తీసుకొచ్చిన తర్వాత ఇంకోటి ఉండదు, మళ్ళీ పోయి రావాలి. అంటే ఈ 10 రూపాయల జిరాక్స్ 5 రూపాయల జిరాక్స్ కోసం 50 రూపాయలు ఖర్చు పెట్టుకుని అతను మండల కేంద్రానికో జిల్లా కేంద్రానికో డివిజన్ కేంద్రానికో తిరగాలి. దాని పేరు మీద అతను సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియగా జరగాలి. ఎందుకంటే మీరు చూడండి, రైతు బంధుకు సంబంధించినటువంటి రాజేష్ గారు మీ ద్వారా నేను ప్రజలకు ఒకసారి గుర్తు చేసేటటువంటిది ఏంటంటే, ఏమైనా ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ ఈ 6 నెలల కాలంలో జరిగితే రైతు బంధు వేసే సమయంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, మీ యొక్క భూమి క్రయ విక్రయాలు జరిగితే, ఎవరైనా కొనుగోలు చేస్తే ఆ డీడ్తో పాటుగా మీ ఆధార్ కార్డును జత చేసి మీకు సంబంధించినటువంటి పాస్బుక్, వాటికి సంబంధించినటువంటివి సంబంధిత రెవెన్యూ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోండి అని చెప్పి వాళ్ళని వెంటనే నెక్స్ట్ రైతు బంధులో ఇన్క్లూడ్ చేసేటటువంటి వాళ్ళు. అంటే అది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉండాలి. లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతరం కొనసాగుతూ ఉంటే ప్రజలకు ఉపయోగకారిగా ఉంటుంది. అంతేగాని ఈ కండిషన్స్, దరఖాస్తులు ఇదంతా కాలయాపనగానే కనపడతా ఉంది తప్పితే ఇప్పుడు ప్రజలకు ఏదో ఓనగూరుతుంది, లాభం జరుగుతుంది అనుకోవడానికి ఆస్కారం. రైట్ బాలరాజు గారు, ప్రభుత్వంగా ఒక కార్యక్రమం తీసుకోవచ్చు, ప్రజల నుంచి సమాచారం తెలుసుకుందాం అనుకుంటే ఓకే, బట్ దానివల్ల పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వం పైన ఉంటుంది. ఫామ్స్ ఒక 10 ఉంటే దాని చుట్టూ ఒక 100 మంది ఎగబడ్డం అని చూస్తున్నాం మనం. అట్లా కాకుండా సఫిషియెంట్ ఫామ్స్ అన్ని ఇవ్వాలి. తర్వాత నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, అంటే ఎవరు బ్లాక్ మార్కెట్లో అమ్మొద్దు, ఫామ్స్ అమ్మొద్దు, ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయంటూ కొంత ఆయన మాట్లాడారు. బట్ దాన్ని పబ్లిక్కి పూర్తిగా ఆ ఫామ్స్ అందే విధంగా గవర్నమెంట్ ఎట్లా చూడాలి? రాజేష్ గారు, గత ఎన్నికల సమయంలోనే మనం చెప్పినాం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన బతుకులు పెనం నుంచి పొయ్యిలో పడతాయి, మళ్ళా దళాల రాజ్యం వస్తుంది, దరఖాస్తుల స్వీకరణ వస్తుంది, లైన్ నిలబడాలి, ఎరువుల షాపుల ముందు, విత్తనాల షాపుల ముందు, ఆధార్ కేంద్రాల ముందు, బ్యాంకుల ముందు మళ్ళీ చెప్పులు లైన్లు కడతాయంటే కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చిందంటే ఇవి మార్పు వచ్చింది. దరఖాస్తు కేంద్రాల దగ్గర లైన్లు నిలబడడం, అదేవిధంగా జిరాక్స్ సెంటర్ల దగ్గర కొట్లాట మొదలైంది, ఆధార్ కేంద్రాల దగ్గర చెప్పుల లైన్లు మొదలైనవి, విత్తనాల కేంద్రం ఎరువుల కోన ముందు ఇదైంది. ఈ రకంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు ఇది సార్. నేను ఏమంటున్నంటే ఇలా ఈ యొక్క హామీ పత్రంలో చాలా అంశాలు చేర్చినారు సార్. రైతు భరోసా పథకం అని చెప్పినారు సార్. రైతు భరోసా పథకంలో మీరు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు సార్. అదేవిధంగా కౌలు రైతులకు సంబంధించి చెప్పినారు సార్. రైతు కూలీలకు సంబంధించి చెప్పినారు సార్. మరి కౌలు ఒక రైతు, నీ దగ్గర రాజేష్ దగ్గర 2 ఎకరాలు ఉందనుకోండి, దూదిమెట్ట బాలయాదవ్ ఒకవేళ కౌలుకి చేస్తే రాజేష్కుతో పాటుగా దూదిమెట్ట బాలయాదవ్కి ఇస్తారా అనేది స్పష్టత లేదు. అదేవిధంగా అంటే ఒకవేళ కౌలుకి ఇచ్చిన రైతుకి ఇస్తారా, లేకపోతే అసలు రైతుకి ఇస్తారా అనే స్పష్టత లేదు. అదే క్రమం ఆ బాధ్యత ఏమవుతుంది, అప్పుడు ఆ రైతు కూలీలకు సంబంధించి స్పష్టత లేదు. అదేవిధంగా ఒకవేళ మీరు రైతు బంధు నాకు ఇస్తే మీరు నా కౌలుకి ఇచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గొడవలు సృష్టించని కేసీఆర్ గారు గతంలో చెప్పినారు సార్. అంటే అసలు రైతుకి కౌలు రైతు మధ్యన పంచాయతీ. ఎందుకంటే రైతు బంధు నాకు వస్తే నువ్వు నాకు వ్యవసాయం కౌలు ఇవ్వవు, కాబట్టి అలా కౌలు రైతుల పొట్టగొట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇంకో అంశం, ముందు ఎవరికి ఇచ్చినా కూడా దానికి బ్యాంక్ అకౌంట్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదనేది దాంట్లో కాలంలో ఎక్కడ లేదు. దాంట్లో లేదు సార్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే 7వ తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేశారు, రేపు 8వ తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉన్నది సార్. ఆల్రెడీ 100 రోజులలో 30 రోజులు బీకింది సార్, 30 రోజులు అయిపోయింది సార్, ఇంకా 70 రోజులే ఉంది సార్ నేను అనేది. కాబట్టి నేను ఏమంటున్నానంటే అమరవీరుల సంబంధించినటువంటి ఉద్యమకాల సమయంలో 250 గజాలు పెట్టారు సార్. 250 గజాలు చెప్తే ఓన్లీ ఎఫ్ఐఆర్ కాపీ అడిగారు సార్, జైలు కార్డు అడిగారు సార్. మరి తెలంగాణ ఉద్యమంలో మా మిత్రుడు ఇప్పుడే నాకు పంపాడు, అనిల్ గౌడ్ అని చెప్పేసి, మా నెకరికల్ వాసి, ఆయన చౌటుప్పల్లో ఉంటాడు, పెద్ద ఎత్తున ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు. కానీ ఇంతవరకు ఆయనకు మరి ఆయన ఎఫ్ఐఆర్ నాకు లేదు కదా, నీ ఉద్యమంలో పాల్గొన్నట్టు కాదా, ఇగో పోలీసు ముందర నిలబడ్డాడు. మరి ఈ విధంగా మా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు, మామ మరి నేను ఉద్యమంలో పాల్గొన్నా కదా మీతో పాటుగా, మరి నాకు ఎఫ్ఐఆర్ లేదా, నాకు ఉద్యమకారుడు 250 గజాలు రాదని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఒక స్పష్టత లేని అంశాలని ఇవాళ ప్రజలకు ఒక పథకాన్ని పెట్టి ఆ పథకంలో వివరాల సంబంధించి పొందుపరిచేస్తారు. ఇప్పుడు గ్యాస్ సంబంధించి అన్నారు సార్, ఇప్పుడు ఈ రాష్ట్రంలో 1,20,000 మంది, సారీ 1,20,00,000 మంది గ్యాస్ కనెక్షన్ ఉన్నాయని చెప్పి, మరి కానీ ఇంతవరకు గ్యాస్ సంబంధించి ఎన్ని సిలిండర్స్ చెప్పారు సార్.
2 సిలిండర్ ఇస్తారా, 3 సిలిండర్ ఇస్తారా, ఎన్ని ఫ్రీ ఇస్తారో తెలియదు. ఎన్ని సిలిండర్ అని చెప్పినారు. బ్యాంక్ అకౌంట్ ఖాతా నెంబర్ లేదు, ఉద్యమకాలకు సంబంధించిన డాటా లేదు. అదేవిధంగా రైతు భరోసా నిధులకు సంబంధించి ఏదైతే మీరు కూలి రైతులు ఎట్లా గుర్తిస్తారు, రైతు కూలి ఎట్లా గుర్తిస్తారు, అసలు రైతులు ఎట్లా గుర్తిస్తారో లేదు. కాబట్టి ఇక అస్పష్టమైన విధానాలతోటి Right. ఇలా పారాన్ని నింపమని చెప్పేసి ఇలా దళాల రాజ్యాన్ని తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. దళాల రాజ్యం అంటే ఏంటంటే ఇలా అప్లికేషన్ ఊర్లలో మొత్తం కూడా ఎత్తుకపోయి, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తుకపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని గద్వాల జిల్లాలో జరిగింది ఈ అంశం. 451 ఫాములు ఆ ఊరికి వస్తే 441 ఫాములు ఆ కాంగ్రెస్ నేత తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకునే మీరు మాకు వచ్చేసారి ఓటేస్తేనే ఈ పథకాలు ఇస్తాం, మేము ఈ ఫామ్ ఇస్తామని చెప్పే పరిస్థితి గద్వాల జిల్లాలో జరిగింది, ఒక ఊర్లో, ఒక మండలంలో. కాబట్టి నేను ఏమంటున్నంటే దళాల రాజ్యం అంటే 40 రూపాయలకు అప్లికేషన్, 50 రూపాయలకు అప్లికేషన్, లేకపోతే మీకు అప్లికేషన్ ఇయ్యం. ఇటువంటి రాజ్యాన్ని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కార్. కాబట్టి ఇలా ప్రజలు విషయాలపై ఆలోచన చేయాలి. వాస్తవం ఏంది, అవాస్తవం ఏంది, మంచి ఏంది, చెడేంది, గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో ఏం చేసింది, ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది. కాబట్టి అవినీతి తీర్చడం కోసం, అన్నదమ్ముల పంచాలు పెంచడం కోసము, భూ తగాదాలు పెంచడం కోసం, దళాల రాజ్యాన్ని పెంచడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అని ఇలా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. రైతు భరోసా నిధులు ఇంకా మళ్ళేవు, ఆసరా పింఛనండి ముసలమ్మలు ఎదురు చూస్తా ఉన్నారు. పాపం ఇలా ఇళ్లలో ముసలమ్మలు ఇలా బయటకు వెళ్ళగొట్టే పరిస్థితి. ఎందుకంటే పింఛన్ రాకపోతే ఎట్లా తిన్నారు వాళ్ళు. ఇలా 43 లక్షల మంది వితంతువులు, వృద్ధులు, వికలాంగులు, డయాలసిస్ పేషెంట్లు, బోధకాలు వాళ్ళు, బీడీ కార్మికులు ఇలా పింఛన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. Right, okay. పింఛన్ ఎప్పుడు ఇస్తావో చెప్పని చెప్పేసి ఇలా తెలంగాణ సమాజం అడుగుతుంది టీవీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.